నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బరాబర్ చాలా విషయాలు చర్చించడానికి వచ్చేసారు భరద్వాజ్ గారు. నమస్తే భరద్వాజ్ గారు. సో ఈరోజు ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా భూమిక పోషించబోతోంది. ఎందుకంటే నాగార్జున గారింట్లో పెళ్లి సందడి, అంటే నిశ్చయితాంబూలాలు జరగబోతున్నాయి. నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాల, దాంతోపాటు బంగ్లాదేశ్ డెవలప్మెంట్ షేక్ హసీనా ఆ దేశం నుంచి విడిచి వచ్చేసిన తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్. ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్, known for his incessant efforts in retrieving the economy, rural economy. చాలా అద్భుతమైన కృషి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి మంచి పేరుంది. ఆ డెవలప్మెంట్స్ అండ్ ఇంకా జగన్ గారి రాళ్ల వివాదం, సరిహద్దు రాళ్ల వివాదం, వీటన్నిటి మీద ముందుగా నాగార్జున గారి ఇంట్లో పెళ్లి సందడి. అంటే శోభిత ధూళిపాల అలాగే నాగ చైతన్య వీళ్ళిద్దరికి ఏదో ఉంది అనేది చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అంటే దాదాపు ఈ 3 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి ప్రచారం ఇది. ఈ ప్రచారానికి ఒక రకంగా తెరపడుతోంది అనే సమాచారం అయితే వస్తుంది, కానీ ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అక్కినేని కుటుంబం నుంచి ఇంకా అధికారికంగా సమాచారం బయటకు రాలేదు. నాగార్జున గారు దీన్ని ప్రకటిస్తారు అని మాత్రమే తెలుస్తోంది. అధికారికంగా ఇంకా అటునుంచి రామనాయుడు గారి కుటుంబం నుంచి కూడా రావాల్సి ఉంటుంది. ఈ 2 కుటుంబాలు కలిసి ఒక ప్రకటన చేస్తాయనే మాట కూడా వినిపిస్తోంది, కానీ ఎక్కడ ఇంకా ఛాయలు కనిపించలేదు. బహుశా 2-3 రోజుల్లో రావచ్చు. అయితే బయటకు వినిపిస్తున్న వార్త అయితే దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది అనేది. ఇది స్పెక్యులేటివ్ వార్త అనుకోవటానికి లేదు, ఎందుకంటే చాలా కాలం క్రితమే ఈ ప్రచారం జరిగింది. వాళ్ళు కాదని చెప్పారు, అటువంటిది ఏమీ లేదు అని చెప్పి ఆవిడ శోభిత అంది. నాగ చైతన్య కూడా అన్నాడు, వేరే అకేషన్లో మేము కలిసాము, అది చూసి స్పెక్యులేటివ్ స్టోరీస్ అల్లద్దు అని చెప్పాడు ఆయన అప్పట్లో. అయితే అప్పటి పరిస్థితి అది కావచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అంటే ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే వివాహం చేసుకోవాలి అనిపించవచ్చు, అంతకుముందు అనిపించకపోవచ్చు. అనిపించినప్పుడు అధికారికంగా ప్రకటించిన తర్వాత మాత్రమే దాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. దాదాపుగా అంటే నాగ చైతన్య సమంత వివాహం, దీని మీద కూడా ఆ రోజుల్లో చాలా స్పెక్యులేటివ్ స్టోరీస్ వచ్చినాయి. ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ ముగిసిన క్షణం నుంచి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగింది. సోషల్ మీడియా కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కథనాలు వచ్చినాయి. ఈ ప్రచారం అంతా జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఫైనల్గా అది కంక్లూడ్ చేస్తూ మేము పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు వాళ్ళు. వైభవోపేతంగా పెళ్లి జరిగింది. చాలా క్యూట్ కపుల్ అనేటువంటి ఒక స్టాంప్, ఒక ముద్ర సాధించారు వాళ్ళు. ఈ ప్రాసెస్లోనే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు, అలాగే వాళ్ళిద్దరూ కలిసి స్టేజ్ షోస్ చేశారు. పర్టికులర్గా ఆవిడ ఆహా ప్లాట్ఫామ్ మీద చేసినటువంటి షోలో నాగ చైతన్య గెస్ట్గా రావటం, అలాగే రానాతో జరిపినటువంటి చిట్చాట్లో నాగ చైతన్య ప్రస్తావన రావటం, రానాకి నాగ చైతన్యకి మధ్య ఉన్నటువంటి రిలేషను, అలాగే సమంత మీద ఆయన జోకులు, ఇలా చాలా ఆహ్లాదకరంగా నడిచింది. ఫైనల్గా ఆ షో ముగిసిన తర్వాత కొద్ది రోజులకే వీళ్ళిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నాయి, వీళ్ళిద్దరూ విడిపోబోతున్నారు అని పుకార్లు వచ్చినాయి. అవి తప్పు అన్నారు, కేవలం పుకార్లు మాత్రమే అన్నారు. ఫైనల్గా దానికి తెరవేస్తూ మేము విడిపోతున్నామని ప్రకటించారు. అక్కినేని అభిమానులు చాలా తీవ్రంగా నిరాశ నిస్పృహలకు గురయ్యారు, ఇదేమిటి అని. తర్వాత సమంతను కూడా చాలా దారుణంగా కూడా ట్రోల్ చేశారు. అవును. అయితే అప్పుడు నాగార్జున గారు చాలా జెంటిల్గా ఒక ప్రకటన చేశాడు, ఇది గౌరవప్రదంగానే విడిపోతున్నాం, మా అమ్మాయి ఇప్పటికీ హైదరాబాద్ వస్తే మా ఇంటికి రావచ్చు, మా రిలేషనే, మా బంధువే అని చెప్పి ఆయన వీళ్ళిద్దరూ విడిపోతున్నారు అని చేసినటువంటి ప్రకటనలోనే చివరి వాక్యంగా అది రాశాడు ఆయన. ఆ అమ్మాయి ఇప్పటికీ మా రిలేటివ్వే, ఎవరు దీన్ని కాదనలేని సత్యము అన్న పద్ధతిలో రాసుకుంటూ వెళ్ళాడు ఆయన. చాలా బ్రాడ్ మైండెడ్గా ఉన్నాడు ఈయన అని కూడా అనుకున్నారు అందరూ. అయినప్పటికీ ఫ్యాన్స్ నుంచి ఒక రకమైన చిరాకు ప్రదర్శించారు. అలాగే ఆవిడకి సంబంధించి ఏ ఫోటో బయటకు వచ్చినా కానీ దాని మీద
అక్కినేని అభిమానుల నుంచి ఒక నెగిటివ్ కామెంట్స్ రావటం. పర్టికులర్గా ఆవిడ ఫ్యాషన్ డిజైనర్తో ఆవిడ కలిసి ఉన్నటువంటి ఫోటో ఒకటి బయటకు వచ్చింది ఆ టైంలో. వచ్చినప్పుడు విపరీతంగా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటి వల్లనే కదా వీళ్ళ మధ్య విభేదాలు మొదలైంది అన్న టైప్లో వీళ్ళు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎక్కడా కూడా వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయాం, తమ మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్కి కారణం ఏమిటి అనేది ఎక్కడా కూడా రివీల్ చేసే ప్రయత్నం చేయలేదు ఇద్దరు. నాగ చైతన్య చాలా గుంభనగా ఉన్నాడు, అసలు ఎక్కడ ప్రస్తావన కూడా రానివ్వలేదు. అసలు బ్యాలెన్స్డ్గానే ఉన్నారు ఆయన అయితే. అయితే సమంత 2-3 సందర్భాల్లో మాట్లాడింది. అంటే ఒక బాలీవుడ్ షోలో ఆవిడ మాట్లాడుతూ కొంచెం తనని రిస్ట్రిక్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అంటే కుటుంబ విలువలు, ఆ కుటుంబ విలువల్ని కాపాడేటువంటి బాధ్యత నీ మీద ఉంది అనేటువంటి ఒక భారాన్ని నా మీద మోపే ప్రయత్నం జరిగింది. నేను ఆ భారాన్ని మొయ్యలేక బయటకు వచ్చేసాను అన్న టోన్లో ఆవిడ మాట్లాడింది. అంటే పరువు ప్రతిష్ట ఈ ఈ బౌండరీస్లోకి తన్ని లాక్కొచ్చేటువంటి ప్రయత్నం ఏదో జరిగింది. తద్వారా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అని ఫీల్ అయినట్టుగా తను 2-3 చోట్ల మాట్లాడింది అదే విషయం. అది ఒకటే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియదు. నాగ చైతన్య అయితే అసలు ఏ విషయం ఎక్కడా మాట్లాడలేదు, చాలా జెంటిల్గానే ఉన్నాడు. ఇప్పుడు ఈ శోభితతో ఈయనకు ఒక రిలేషన్ ఉంది అనే వార్త బయటకు వచ్చినప్పుడు కూడా తను చాలా ఆచితూచి స్పందించాడు. ఏదైనా ఉంటే మేము చెప్తాం కదా, మీరెందుకు ఉత్సాహపడుతున్నారు అని మాత్రమే అన్నాడు తప్ప ఖండించటమో లేకపోతే. గారి ఫ్యామిలీ నుంచి కూడా రావాలి అధికారికంగా. అవును, రావాలండి. ఎందుకంటే ఆయన పెంపకం అక్కడే జరిగింది, ఇద్దరు రెస్పాన్సిబుల్లే. వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో చూస్తే రామానాయుడు గారు మెయిన్ వెంకీ మామ చెప్పాలి. వెంకీ మామ కంటే కూడా రామానాయుడు గారు చనిపోవడానికి ముందు వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో ఆయన కుమార్తె వెనకాల నాగ చైతన్య ఉన్నాడు అక్కడ నిలబడి. అంటే అంత ఇదిగా చూసుకున్నారు వాళ్ళు ఇతన్ని. కాబట్టి ఆ ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ అకేషన్. ఒకవేళ శోభితతో ఈయన వివాహము గనక అది అధికారికమై ఉంటే వాళ్ళు కూడా ప్రకటిస్తారు. అటు ఇటు 2 ఫ్యామిలీస్ కలిసి దాన్ని సెలబ్రేట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే నాగ చైతన్య గారి మదర్ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఆవిడ కూడా యుఎస్లో ఉన్నారు, ఆవిడ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ రోజుకి అంటే ఇతని బాధ్యతలు మేజర్గా వాళ్ళు చూస్తున్నారు ఇప్పటికీ. అంటే చాలా ఫొటోస్లో ఆయన రివీల్ అవుతూ ఉంటాడు. వెంకటేష్తోనూ అలాగే సురేష్ బాబుతోనూ కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇతనికి. మెజారిటీ రానాతో ఒక అద్భుతమైనటువంటి స్నేహం ఉంది. ఇవన్నీ ఈ నేపథ్యంలో దీన్ని అధికారికంగా ధృవీకరించకుండా మాట్లాడటం అనేది కొంచెం ఇబ్బందికరమైన వ్యవహారం. రైటే, కానీ అంటే ఆల్మోస్ట్ సోషల్ మీడియా అంతా కూడా మారుమోగుతోంది. ఈరోజు ఎంగేజ్మెంట్ జరుగుతోంది గురువారం నాడే అని చెప్పేసి. అవును, అంటే చాలా సాధికారికంగా చెప్తోంది సోషల్ మీడియా. అవును, అంటే ఇన్పుట్స్ ఒక ఐడియా లేదు, కానీ ఒక లీకేజ్ దొరికింది. దాని నుంచి అంటే ఒక ట్వీట్లో అక్కినేని కుటుంబానికి సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తి ట్వీట్లో నుంచి దీన్ని డిరైవ్ చేసి ప్రచారంలో పెట్టారు. నాగార్జున దీని మీద స్పందిస్తాడు అని కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరు. కానీ నాగార్జున బహుశా ఈరోజు రేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఆయన అఫీషియల్గా మాట్లాడే వరకు కూడా దీన్ని ఈరోజు ఎంగేజ్మెంట్ జరిగినా కూడా ఎవరు స్పష్టంగా నిర్ధారించలేరు. లేదండి, వాళ్ళు ఏదో పద్ధతిలో బయటకి రివీల్ చేయకుండా అయితే ఉండరు. ఓకే రైట్. ఇక షేక్ హసీనా డెవలప్మెంట్స్ కనుక వస్తే ఒకసారిగా అంటే బంగ్లాదేశ్ మనకి